आपका AF न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। मिनिस्टर दामोदर राज नरसिम्हा के जुमेरात को आंदोल में मुनक्किदा प्रोग्राम में ज़िले स्टाफ फोटोग्राफर कृष्णा जो प्रोग्राम का कवरेज करने के लिए गए थे, इनको जोगीपेट CI अनिल और कांस्टेबलों ने प्रोग्राम से धक्का देते हुए बाहर निकाल दिया। इन्होंने CI को ये जर्नलिस्ट है बोलने के बावजूद भी CI ने एक ना सुनी और इनको इस प्रोग्राम से धक्का देते हुए बाहर निकाल दिया, जिस पर TUWJ के ज़िले कायदीन व कारकुनान ने CI की इस गलत हरकत की मुखालिफत करते हुए ज़िले कलेक्टर V क्रांति और ज़िले SP चेन्नूरी रूपेश से मुलाकात करते हुए एक याददाश्त पेश की। ज़िले SP ने तयक़ून दिया कि इस पर कार्रवाई की जाएगी और आइंदा पुलिस की जानिब से ऐसी हरकत दोबारा ना होगी। इस मौके पर TUWJ के ज़िले कायदीन यादगिरी और विष्णु ने मीडिया से बात करते हुए कहा कि पुलिस की जानिब से अगर ऐसी हरकत दोबारा हुई तो वो बड़े पैमाने पर एहतजाज करेंगे। మంత్రి గారి జోగిపేట పర్యటనలో మన వెలుగు ఫోటోగ్రాఫర్ కృష్ణ పట్ల జోగిపేట CI అనిల్ కుమార్ గారు మిగిలిన పోలీసు సిబ్బంది ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వారి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము। TUWJ IJU పక్షాన ఇలాంటి చర్యలను ఎప్పుడు కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం, నిరసిస్తాం। ఏ రోజు కూడా మేము ఏ వ్యవస్థకు నష్టం కలిగించడానికి ప్రయత్నం చేయలేదు। BPRO గారు ఆహ్వానిస్తేనే మంత్రి గారి ప్రోగ్రాం కవర్ చేయడానికి సంగారెడ్డి నుంచి, జోగిపేట నుంచి, మిగతా ప్రాంతాల నుంచి జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు అందరం అక్కడికి వెళ్ళడం జరిగింది। పోలీసులు ఏ విధంగానైతే విధులు నిర్వహిస్తున్నారో మీడియా ప్రతినిధులు మేము కూడా అదే విధంగా విధులు నిర్వహిస్తాం కాబట్టి వాళ్ళు ఆ విషయాన్ని గమనించకుండా వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నట్టుగా భావించి మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించడం సరికాదు। మిత్రుడు కృష్ణ ఎన్నిసార్లు నచ్చజెప్పినప్పటికీ, ఎంత నచ్చజెప్పినప్పటికీ అక్కడ CI గారు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉన్నది। CI గారికి నేను మీడియా ఫోటోగ్రాఫర్ అని చెబుతున్నప్పటికీ ఆయన వినిపించుకోకుండా అయితే ఏంది కాకుంటే ఏంది అన్నట్టుగా మాట్లాడాడు। అదే సమయంలో మేము కూడా మీడియా వాళ్ళము నిరసన చేపట్టినట్లయితే పరిస్థితి వేరే రకంగా ఉండేది। మేము సంయమనం పాటించినాము, దాన్ని అలసత్వంగా భావిస్తే మంచిది కాదు। ఇప్పుడు మేమందరం కూడా TUWJ IJU పక్షాన జిల్లా SP గారిని కలవడం జరిగింది। SP గారు చాలా మంచిగా స్పందించారు, ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్నారు। ఆ CI గారి ప్రవర్తన, ఇతర సిబ్బంది ప్రవర్తన ఏదైతే ఉందో ఆయన స్వయంగా చూడడం జరిగింది వీడియోలో। దాన్ని వెంటనే ఆయన దానిపై సరైన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు కాబట్టి మేము కూడా SP గారిని విశ్వసిస్తున్నాము। ఇప్పటి వరకు SP గారితో కానీ, పోలీస్ శాఖతో కానీ, మా యూనియన్కి కానీ, మాలో ఎవరికి కానీ ఎలాంటి ఏమంటారు విభేదాలు లేవు। సంయమనం పాటిస్తూనే అన్ని కార్యక్రమాలు కవర్ చేస్తున్నాం। కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ ఎక్కడైనా జరిగినట్లయితే మేము పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాం, ఆందోళన కార్యక్రమాలు చేపడతాం। TUWJ IJAకు ఆందోళన కార్యక్రమాలు చేయడం కానీ, ధర్నా రాస్తారోకోలు చేయడం కానీ కొత్త కాదు। మా యూనియన్ IJU అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నారు, విరాహతల్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, ఈ జిల్లా నుంచే ఫైజల్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు।
మాకు వీళ్ళ నాయకత్వంలో మేము ఉద్యమాలు చేయడం మాకేమీ కొత్త కాదు, మాకేమీ అలవాటు లేని విషయం కాదు. కానీ మా మంచితనాన్ని, మా ఉద్యోగ విధి నిర్వహణను అలసత్వంగా భావిస్తే మాత్రం మేము ఏ రకంగానూ ఉపేక్షించము, 100% సహించేది లేదు. మీడియా ప్రతినిధులందరం ఐక్యంగా ఉంటాము. ఇలాంటి వాటిని తీవ్రంగా ప్రతిఘటిస్తామని మరోసారి తెలియజేస్తున్నాము. TUWJ IJU జిందాబాద్, TUWJ IJU, TUWJ IJU. మంత్రి గారి పర్యటన సందర్భంగా జరిగిన ఘటన అవుతుందో అది అవాంఛనీయం. మేము కూడా యాజ్ ఏ మీడియాగా మేము దాని ప్రోగ్రామ్ కవర్ చేసేందుకు అక్కడికి వెళ్ళడం జరిగింది. DPRO గారు ఇచ్చిన ఆహ్వానం మేరకు, ప్రభుత్వం నుంచి కూడా అఫీషియల్గా వచ్చిన ఆహ్వానం మేరకు ప్రోగ్రామ్ కవర్ చేయడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మొత్తం మీడియా మిత్రులను కావచ్చు, మా లోకల్ రిపోర్టర్స్ కావచ్చు, అలా కెమెరామెన్లను, అలాగే ఫోటో జర్నలిస్టులను కూడా పట్ల దురుసుగా ప్రవర్తించడం అనేది సరైన విధానం కాదు. ఇది చాలా సందర్భాల్లో చోటు చేసుకుంటుంది. గతంలో పలుమార్లు చెప్పినప్పటికీ ఆ ప్రవర్తనలో మార్పు రావట్లేదు. నేపథ్యంలోనే దాన్ని వెంటనే పద్ధతి మార్చుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ ఇప్పుడు ఈరోజు TUWJ IJU పక్షాన SP గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంకోసారి ఇలాంటి ఘటన జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆందోళన తీవ్రతరం చేస్తాం. ఖచ్చితంగా ఒక కార్యాచరణ రూపొందించుకోవాల్సి అవసరం ఉంటుంది. ఇప్పటికే నిన్న జరిగిన ఘటనలో 2-3 సార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మొదట లోకల్ రిపోర్ట్స్ నిలగొట్టారు, తర్వాత సంగారెడ్డి నుంచి వెళ్ళిన వీడియో జర్నలిస్టులు నిలగొట్టారు, తర్వాత మళ్ళీ ఫోటో జర్నలిస్టులు కూడా పట్ల దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కావద్దని ఇప్పటికే SP గారికి విన్నవించాం. ఈ నేపథ్యంలో SP గారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇది కాదు, మరోసారి పునరావృతం కాదని ఆశిస్తున్నాం. కానీ మళ్ళీ ఒకసారి పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా కార్యాచరణ రూపొందించి ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేయాల్సి ఉంటుంది. TUWJ IJU, TUWJ IJU.